ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారం మనకి కుజ, బుధ, శని గ్రహాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు మరి సింహరాశిలో, గురుడు మిథున రాశిలో, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు, రవి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతువు. దానివలన ప్రతి పనిలో కూడా టెన్షను, అసలు పని అవ్వట్లేదు ఏంట్రా బాబు అని ఒక విధమైనటువంటి ఇది ఉంటుంది. అయితే మర్మాంగాల సంబంధమైనటువంటి వెనీరియల్ డిసీజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆరోగ్యపరంగా అసలు మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ కేతు ఏంటంటే ఎంతసేపు చంపేయడమే, డైరెక్ట్ చంపేయడానికి చూస్తాడనమాట. కాబట్టి దడదలు ఆడిపోతారు మకర రాశి వాళ్ళు. భార్యాభర్తల మధ్య ఈ యొక్క గొడవలు, కోర్టు కేసులు ఇవే మరణతుల్యమైనటువంటి సమస్యలు. డైరెక్ట్ ఏమి అటాక్ చేసేయచ్చు అక్కర్లా. అలాగే ఈ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధలు చూపిస్తారు. అన్నాలు తినడం మానేసి వంకాయలు, కీరాలు, క్యారెట్లు, బీట్రూట్లు ప్లేట్లో పెట్టుకొని ఆకుకూరలు తినేటటువంటి వాళ్ళు, డైటింగ్ పేరుతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలా. కాబట్టి ఈ మకర రాశిలో ధన సంబంధమైనటువంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరు చాలా గుప్తంగా, రహస్యంగా చేసుకోగలుగుతారు. మాటలు కూడా చాలా స్లోగా, మెత్తగా వస్తాయి. అదేవిధంగా భూములు కూడా మీరు బ్రహ్మాండంగా, కుజుడు మరి మీనరాశిలో ఉన్నాడు, కుజులు బ్రహ్మాండంగా అమ్ముతారు. ఈ యొక్క ధరలన్నీ కూడా పెరుగుతాయి. అండ్ మీ మేనమామలతో గొడవలు, అలాగే చిన్నపిల్లలతో మీకు యుద్ధాలు జరుగుతాయి. మీకు చిన్నపిల్లలతో రెచ్చగొడతారు మీరు. మరి చిన్న సీట్ ఇవ్వలేదని చెప్పేసి బస్సులో చిన్న కుర్రాడిని అంటే టఫీ మరి మిమ్మల్ని ఒకటి పీకుతాడు, పెద్దోళ్ళని కూడా చూడకుండా. ఇలాంటి అవమానాలు అనమాట. బుధుడు అంటే అంతే. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి కిలో పావు మినుముల్ని, ఆ తర్వాత ఈ యొక్క ఆకుపచ్చ రంగు పెసల్ని, బుధుడికి పెసల్ని కిలో పావు పెసలు కానీ మినుములు ఇచ్చుకున్న, రాహు కూడా పర్లేదు, పెసలు మాత్రం కంపల్సరీ. అలాగే ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి దానం చేసుకోండి. శుభ్రంగా ఓం విష్ణవే నమః అని మంత్రజపం చేసుకోండి. ఇంకా చేయగలిగితే కామేశ్వరి యక్షిణి మహామంత్రాన్ని జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.